గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జనన మరణ ధృవీకరణ పత్రాలను సులభంగా పొందడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. శనివారం జనన మరణ ధృవీకరణ కేంద్రం సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, సివిల్ సర్జన్, ఆర్ఎంఓతో జనన మరణ ధృవీకరణ పత్రాల జారీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు జనన మరణ ధృవీకరణ పత్రాలను పొందాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని, నోటరీ చేయించాలని, ఇద్దరిని గెజిటెడ్ అధికారులతో సంతకాలు చేయించాలని ఆదేశించడం వల్ల ఊరుగాని ఊరిలో అధికారులు సంతకాల కోసం పరుగులు పెట్టాల్సి వస్తుందని బాధితులు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతిదానికి నోటరీ చేయించాలని, దానివల్ల ప్రతి ఒక్కరూ 500 ఖర్చు అవుతుందని బాధితులు ఆయనకు వివరించారు. ఈ సమస్యలపై చెక్ పెట్టేందుకు వివిధ విభాగాలలో సమీక్ష చేశామని ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం ఊరు, పేరు, వయస్సు, చిరునామాలకు సంబంధించి తప్పుల తడకగా కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారని, దీనివల్ల వారికి పెద్దగా ప్రహసనంగా మారిందని ఆయన చెప్పారు. ఊరు, పేరు, చిరునామా, వయస్సులకు సంబంధించి పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆధారాలు చూపించాలని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు తీసుకువచ్చిన మళ్ళీ నోటరీ చేయించాలని, జిరాక్స్ కాపీలు ఇవ్వాలని బాధితులు తమ వద్దకు వచ్చి వాపోయారని ఆయన తెలిపారు. ఈ విషయంపై చర్చించి ఇక మీదట ఇలాంటి తప్పులు ఉండకుండా చూడాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికతో పలు సూచనలు జారీ చేసినట్లు వారు తెలిపారు. 1. ప్రతి జనన మరణ నమోదు పత్రాలతో పాటు ఆధార్ కార్డు, జిరాక్స్ కాపీని ఎంఆర్డి కేంద్రానికి పంపించాలి. 2. నమోదు చేసే సిబ్బంది జాగ్రత్తతో ఆధార్ కార్డులో ఉన్న సమాచారాన్ని తప్పులు దొరలకుండా టైప్ చేయాలి. 3. జనన మరణ ధృవీకరణ పత్రాలు ప్రింట్ తీయకముందే, ఆన్లైన్లో అప్లోడ్ చేయకముందే వాట్సాప్ ద్వారా బాధితుల కుటుంబాలకు సెల్ ఫోన్లో వాట్సాప్కు పంపించాలి. వారికి ఈ విధంగా పత్రం అందజేస్తున్నామని చెప్పి వారి వద్ద నుంచి అనుమతి పొందాలన్నారు. ఆ తర్వాత ప్రింట్ తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేసి బాధితుల సహాయకులకు అందించాలని వారు సూచించారు. దానికి సంబంధించి వాట్సాప్ గ్రూపును ఎంఆర్డి సిబ్బంది సిద్ధం చేయాలని వారు తెలిపారు. దీని ద్వారా సమాచారాన్ని కరెక్ట్గా పొంది ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సరైన సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని వారు తెలిపారు. దీనివల్ల రోగులకు, వారి సహాయకులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని వారు అన్నారు. దీనివల్ల ఆసుపత్రికి వచ్చే రోగులకు కానీ, వారి సహాయకులకు కానీ నోటరీ, జిరాక్స్ సమస్యల నుంచి దూరంగా ఉండడానికి అవకాశం కలుగుతుందని వారు తెలిపారు. తప్పులు దొర్లినప్పుడు చనిపోయిన వ్యక్తి కానీ, జననం పొందిన వారి పేర్లు తప్పులుగా దొర్లిన, స్పెల్లింగ్ విషయంలో కూడా తప్పులు జరిగినా నోటరీ చేయించాలని, వారిపై ఒత్తిడి పెంచవద్దని ఆయన సూచించారు. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటిని పరిశీలించి చేసేందుకు సిఎస్ఆర్ఎంఓకు బాధ్యతలు అప్పగించినట్లు వారు తెలిపారు. 2 గెజిటెడ్ అధికారుల సంతకం కోసం ఆసుపత్రిలో డ్యూటీ అసిస్టెంట్, ఆర్ఎంఓల చేత సంతకాలు చేస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. వీరంతా సంతకాలు పెట్టిన తర్వాత ధృవీకరణ పత్రాలను అందజేయాలని ఆయన సూచించారు. ఇక నుంచి నోటరీ వ్యవస్థకు చెల్లుచీటి ఇవ్వడానికి అవకాశం కలుగుతుందని వారు అన్నారు. నోటరీ వల్ల జనన మరణ బాధితులకు ఊరట కలుగుతుందని వారు తెలిపారు. పేరు మార్పు, చిరునామా మార్పులు అయితే తప్పనిసరిగా నోటరీ అవసరం ఉంటుందని, స్పెల్లింగ్లో తప్పులకు నోటరీ అవసరం ఉండదని వారు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని వారు తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా ఇబ్బందులు పెట్టినట్లు తన దృష్టికి తీసుకుని వస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఏవైనా ఇబ్బందులు పెట్టినప్పుడు జనన మరణ ధృవీకరణ కేంద్రం నిర్వహణ అధికారి, సివిల్ సర్జన్, ఆర్ఎంఓకు తనకు గాని ఫిర్యాదు చేయవచ్చు.